ఇంకా ఉడకాలి నాలుగు రూమ్ చూపిస్తారు. రూమ్ చూద్దామా? పదా రూమ్ చూద్దాం పదండి గైస్. హాయ్ నమస్కారం అందరికి, ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోయినాక వెంటనే ఇంకా మనకైతే ఫోన్ వచ్చింది సలాలుద్దీన్ నుంచి. సలాలుద్దీన్ అనేది ఒక ఏరియా దుబాయ్లో. సో అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఒకతనితో ఒక వీడియో వేసాను, అతని సాలరీ ఎంత ఉంటుంది, జాబ్ ఇక్కడ అప్లై చేశాడు. సో చిన్న బయోపిక్ లాగా 10 minutes మీరు చూసే ఉంటారు నిన్నటి వీడియోలో. సో వాళ్ళైతే మనని ఇన్వైట్ చేశారు వాళ్ళ రూమ్కి. చికెన్ వండుతున్నాం వచ్చేయండి అని చెప్పేసి. సో నేను చెప్పాను చికెన్ అండ కర్రీ, అది కూడా మేకింగ్ వీడియో తీసుకుంటాను నేను అని చెప్పేసి వాళ్ళతో అన్నాను. సో ప్రజెంట్ అయితే వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాను. ఓకేనా, చికెన్ వండేసి తినేసి సరదాగా ముచ్చట్లు పెట్టుదాం నార్మల్గానే. ఓకేనా, సో పెద్ద దావత్ లాంటిది ఏం లేదు. సో వీడియో చేసినందుకు మననైతే ఇన్వైట్ చేశారు వాళ్ళు. ఓకే, సో మనమైతే ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్లైట్లో ఎంత కిందికి వెళ్తాయో కనబడుతున్నాయా? ఎందుకంటే ఇక్కడ టెర్మినల్ 2 ఉంటుంది ఇటు సైడ్, టెర్మినల్ 1 టెర్మినల్ 2 ఇటు సైడ్ ఉంటుంది. సో ఎవ్రీ మినిట్కి ఒక ఫ్లైట్ లేస్తుంది ఇక్కడ నుంచి. దుబాయ్లో రోడ్డు పక్కన పార్కులు ఉంటాయి ఈ విధంగా. సో పార్క్ లోపల కూర్చొని సమోసాలు ఛాయలు తాగచ్చు, మందు తాగరాదు, చికెన్ మటన్ లాంటివి తెచ్చుకొని తినరాదు. ఓకే, నాడ రూల్స్ ఉంటాయి కొన్ని, అవి చదివి పాటించాలి. చూడండి భలే ఉందిగా పార్కు, మినీ పార్క్ అనుకోండి. ఇక పదండి, మన సిగ్నల్ అయితే పడింది. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ కార్లు వెయిట్ చేస్తున్నాయి. చూడండి ఇంకో ఫ్లైట్ వెళ్తుంది, కనిపిస్తుందా? ఏం మినిట్స్ ఇది? సో మన వాళ్ళు అయితే వస్తున్నారు. ఫోన్ చేసిన, ఎందుకంటే టీ తాగుదాం రమ్మని చెప్పిన, వస్తా అని చెప్పారు. మా మేడం వాళ్ళ బిడ్డ అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది. సో బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడే తిందాం చేయాలా. ఓకేనా, దీని లోపల ఉంది గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్. కొన్ని సంవత్సరాల తర్వాత తింటున్నా, ఎప్పుడు చిన్నప్పుడు తింటుండి. గుడ్ డే, బ్లూ గుడ్ డే. సో తినేద్దాం చాయ్ పెట్టుకొని. హాయ్ బ్రో, బాయ్ అంతా అంతా మంచిదే. ఓకే, చదవమ్మా చాయ్ తాగుదాం. బిస్కెట్ దీన్ని లేసి కర్రీ పెట్టినాం అనుకో, దాంట్లో మజా ఉంటుంది. అట్లా చూడొస్తుంది, చిన్నప్పుడు దాంట్లో చిన్నప్పుడు దాంట్లో వేసుకొని కర్రీ పెట్టినాం అనుకో, రోజు తాగినాం మస్తు ఉంటుంది. మీరు తాగిరు ఎట్లా బిస్కెట్ చాయ్ వేసుకొని కరీం రోజు చాయ్ అయినా అనుకో, చిక్క ఉంటుంది చాయ్, మస్తు ఉంటుంది, మజా ఉంటుంది. ఎట్లా వస్తుందా? చాయ్ అయితే తాగినాం. తాగి ఇంకా కొంచెం పార్క్లో వచ్చినాం, పార్క్ అయితే వచ్చేసాం. బ్రో పార్క్ అయితే మంచిది మీ దగ్గర, ఇదే టైం పాస్. ఇక్కడ టైం పాస్ అవుతుందిగా. మాకు లేదు ఇటువంటి పార్క్ అక్కడ. పార్క్ ఉంది అనుకో, మాకుంది జబిలి పార్క్ అని ఉంది. కాకపోతే అక్కడ 5 dirhams తీసుకుంటారు ఎంట్రీ, 120 రూపాయలు ఎంట్రీ మన పార్క్కి వెళ్ళాలంటే అక్కడ మన దగ్గర. సో వీళ్ళకి వచ్చేసి ఫ్రీ ఉంది, మంచిగా ఫ్రీ. చెట్లు కూడా మంచిగా ఇంటి దగ్గర లెక్క ఉన్నాయి. చెప్పురాం మరి ఇంకా రూమ్ పోదాం. ఏం చికెన్ తింటావా, మటన్ తింటావా? మటన్ వద్దు, చికెన్ సరిపోతుంది. చికెన్ తింటావా? ఓకే, చికెన్ వండుదాం. చికెన్ వండుదాం మొత్తం తెలంగాణ స్టైల్ అండు, సరేనా? స్పైసీ. ఓకే, పక్కా స్పైసీ. ఓకే ఓకే, సో పోమా గాయస్. వీళ్ళ రూమ్ దగ్గర ఒక మేళ టైప్ అయితే ఉంది. ఇక్కడ మన జాతరలో అన్ని ఆడుకోవడానికి ప్లస్ తినడానికి ఫుడ్ స్టాల్ ఉంటాయి, ఆ విధంగా అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉంది ఇప్పుడు. ఉంది బ్రో, ఇది మొత్తం జాతర టైపు. బాగుంటుంది, జాతర టైప్ ఉంటుంది. మన ఇండియా లెక్క. ఇండియా కదా, మన తెలంగాణలో అదే తెలంగాణ లెక్క. ఇండియాలో కూడా జరుగుతాయి అనుకో. చీప్ అండ్ బెస్ట్. ఎస్, బాగుంది చూడడానికి. ఓకే గాయస్, మేమైతే మార్కెట్ లోపలికి అయితే వచ్చేసాం. సో నెక్స్ట్ మార్కెట్ కానీ 1 month ఫినిష్. ఓన్లీ 1 month సో మీరు ఎప్పుడు ఇక్కడ వేసుకుంటారా చికెన్? ఎప్పుడు ఇక్కడ వేసుకుంటారా? మాట్లాడకుండా వీడియో తీసేస్తున్నాం. చికెన్ ఇక్కడ వేసుకుంటారా? ఇక్కడ వేసుకుంటామండి. ఓకే, ఎవ్రీ టైం చికెన్ రేటు సేమ్ ఒకరి తీరు ఉంటుందా? కింద మీద అవుతుందా? ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫర్. మిగతా టైంలో సేమ్ ఉంటుంది. పెద్ద ఉంది చికెన్ మార్కెట్. పెద్దగా ఉంటుంది. చేపలు కూడా ఉన్నాయి. చేపలు చూద్దాం ఒకసారి. గాయస్ చూడండి, ఇక్కడ బరికోడ మన రవ్వు ఫేమస్ రవ్వు చేప. సో చాలా సీ ఫుడ్ కూడా ఉంది. చికెన్ చూద్దాం ఎంత ఉందో మరి. చూడండి మార్కెట్లో ఎన్ని చేపలు ఉన్నాయో. చికెన్ ఎంత ఉంది బ్రో? ఎంత ఉంది బ్రో? హోల్ చికెన్ లేదా? డక్ కేజీ ఉంది, 1 kg చికెన్. 1.5 kg ఓకే, 1.5 kg 1 kg ఓకేనా? సో చికెన్ తీసుకున్నాక మనకైతే ఇది ఇస్తారు. ఒక టైం పడుతుంది, ఒక 30 minutes. కొత్తిమీర తీసుకుంటున్నాం చికెన్లకు. కొత్తిమీర లేకపోతే వేస్ట్ ఇంకా. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసామంటే భలే ఉంటుంది. ఎంతైనా ఇప్పుడు చికెన్కి 50 రూపాయలు dirhams. గాయస్ ఇంకా మేమైతే చికెన్ తీసుకుని అయితే వెళ్తున్నాం. లైన్ అయితే లేకుండే, 1.5 కిలో తీసుకున్నాం, అంటే 1100 grams. సో రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా.
ఓకేనా. ఈవినింగ్ అయితే అయిపోయింది చూడండి, పిట్టలు కనబడుతున్నాయా. మన రూమ్కి అయితే పోతున్నాం. లాక్ ఉంటుంది ఇట్లా పోవడానికి, అంతేనా బ్రో? లాక్ వేయాలి. సో లాక్ తీసుకోవాలి ఇట్లా, ఎవరి లాక్ వాళ్ళ దగ్గర ఉంటుందట. సో మనం ఫ్లాట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇది కిచెన్ మేము ప్రజెంట్ ఉన్నది. ఇంకా చికెన్ అయితే సాఫ్ చేస్తున్నాం, సాఫ్ చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో అక్కడ కొట్టేసేయండు, మనమైతే కొంచెం కడుక్కోవాలి పైకి వెళ్ళి, అంతేనా బ్రో? కడగాలి కదా, కడగాలి. కడుక్కొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. కిచెన్ చూడండి ఒకసారి, ఇది కిచెను. ఓకేనా. ఇంకా ఎల్లిపాయలు ఉల్లిగడ్డ కట్ చేయాలి. సో ఆయిల్ ఇది వేస్తున్నాం. ఓకేనా. మెంతి ఆడిన అయితే కటింగ్ అయిపోయింది. మెంతులు వేసాడు బ్రో. ఏ స్టైల్ బ్రో ఇది? ఇండియా. ఇంకెక్కడ? భీమన్నా ఏది? తెలంగాణ. ఓకే. మిర్చి అయితే వేస్తున్నాడు. ఇలా డుమ్ డుమ్ డుమాదార్ మరడపల్లి కిటిల్ స్టార్. పసుపు వేసేసి నెక్స్ట్ ఉడికిన తర్వాత కారం వేయాలిగా. ఓకే. స్పైసీ బ్రో, ఒక 70%. బాగా స్పైసీ అవుతుంది, 100%. ఓకే. చికెన్ అయితే వేసేసినాం, ఇంకా కారం అయితే వేస్తే అయిపోయినట్టు. 5 minutes. సో కారం అయితే వేసేస్తున్నాం. ఇంకా స్పైసీ 2. ఇది తెలంగాణ కారం. అవునా, ఇంటికా చెప్పిరా? ఇంటికల్ తీసుకో. ఓకే, వేరే ఉంటుంది మరి. కూడా మరి దొడ్డిగడ్డ మళ్ళీ ఉంటుంది ఇంకోటి గరం మసాలా. ఓకే, ఇప్పుడేనా? ఓకే ఓకే. రుద్దిగా చండా గోడా ఇంకా ఉడకాలి. ఇప్పుడు మరి చికెన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా 5 minutes టైం పడుతుంది. 5 నిమిషాలు పడుతుందా? ఆలోపు రూమ్ చూపిస్తారు. రూమ్ చూద్దామా? పదా రూమ్ ఇద్దాం పదండి గైస్. సో మనమైతే మన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బ్రో ఓపెన్ ద డోర్. ఓకే, లగ్జరీ రూమ్. ఓకే ఓకే, బాగానే ఉంది బ్రో రూమ్. ఇద్దరే ఉంటారా? నేను మా తమ్ముడు. పెద్ద ఉంది రూము. ఇది కిచెన్, ఇది వాష్రూమ్. వాష్రూమ్ అటాచ్డా? అటాచ్డ్. ఓకే, ఏం చేస్తాం ఒకసారి. అటాచ్డ్ పెద్దనే ఉంది. ఓకే, ఇది కాబట్టి బట్టలు పెట్టుకున్నాక. బట్టలు సిస్టమ్ ఎవరిది బ్రో? ఇది సిస్టమ్ మా తమ్ముడిది. ఓకే, అప్పుడప్పుడు నేను యూజ్ చేస్తా. సినిమాలు చూస్తావా? సినిమాలు చూస్తా, ఇంకేముంటుంది. ఓకే, రూమ్ బాగుంది, మంచి పెద్ద ఉంది రూమ్. ఎంత ఉంటుంది బ్రో రెంట్ ఇది? 2000 ఉంటుంది. 2000? 2000. ఎందుకంటే ఇది మా తమ్ముడు ప్లాన్ తీసుకున్నాడు. ఓకే, ఫస్ట్ నుంచి ఫ్లాట్ మొత్తం తీసుకున్నాడు మా తమ్ముడు. ఓకే, ఇద్దరం చూసుకుంటాం ఇక. ఓకే. సో రూమ్ అయితే పెద్ద ఉంది. 2000 దిగి ఈ రూమ్ కి, అంటే ఇండియన్ రూపీ 54 లాగా పోతుంది. 50,000 పైన. 50,000 రూపాయలు రెంట్ దీనికి. ఇద్దరే ఉంటారు ఇలా. సో ఈ రెంట్ కేసు ఇంకా బాగుంటాయి బ్రో మీరు చిన్న దాంట్లో ఉంటే. పర్లేదు, కానీ మా వాడికి సపరేట్ వాష్రూమ్ ఉండాలి. ఓకే, సపరేట్ వాష్రూమ్, కొద్దిగా ఫ్రీ స్పేస్ ఉండాలి మళ్ళీ. రూమ్ మంచిగా ఉంది. సో బ్రో మొన్నటి వీడియోలో 1200 అని చెప్పిన రూమ్కి అక్కడ పక్కన అది 1200. ఫస్ట్ ఉండేనా? ఫస్ట్ 1200లో ఉండే, తర్వాత మామిడి తీసుకున్నాడని ఇందులో షిఫ్ట్ అయినాం. ఓకే, ఇప్పుడు మీదే కాబట్టి వేరే ఉండే ఇంతకు ముందు. అచ్చా, ఫ్లాట్ ఎప్పుడు తీసుకున్నారు ఇది? ఫస్ట్ నుంచి స్టార్టింగ్. ఎన్ని? ఓకే, మొత్తం తీసుకున్నారు మీరే? మొత్తం తీసుకున్నాం 68,000. 68,000 dirhams 1 year. 1 year కి. 1 year కి. ఓకే, మొత్తం ఫ్లాట్ ఇక? మొత్తం ఫ్లాట్. 7 rooms, 1 kitchen, 2 washrooms. ఓకే, అది రెంట్కి ఇచ్చేసింది వేరే అయితే ఇక? రెంట్లో ఉన్నాయి. ఫుల్ ఫ్యామిలీ. ఫుల్ అయిపోయిందా? ఫుల్ అయింది. ఓకే, అంటే ఫుల్ ఉన్నదాన్ని తీసుకున్నారా? ఫుల్ అయిందనే తీసుకున్నాం. ఓకే, ఫుల్ ఉన్నదాన్ని కొన్నారు 68,000 dirhams కి ఇక్కడ ఫ్లాట్ ని 1 year కోసం ఓన్లీ. 1 year కి. సో రెంట్ మంత్లీ 5,000 dirhams మొత్తం ఫ్లాట్ కి. మన ఓనర్కి ఇవ్వాలి. ఓనర్కి 5,000 dirhams ఇవ్వాలి, అంటే 1,24,000 రూపాయలు ఫ్లాట్ మొత్తానికి నెలకు. సో మీదే ఎక్కువ ఉంది అన్నిటికన్నా రేటు? ఇదే ఎక్కువ ఉంది. ఇది పెద్ద ఉందా? పెద్ద ఉంది కాబట్టి ఫ్రీగా ఉంటుందని తీసుకున్నాం. ఏసీ కూడా ఉంది సపరేట్ మంచిగా చూడండి. వీళ్ళకి ఒక్కొక్కరికి అయితే సగం వేసి ఇస్తారు, లేదంటే విండో వేసి టైప్ వస్తుంది ఈ టైప్లో. సో వీళ్ళకైతే ఏసీ సపరేట్ ఉంది. ఓకే బ్రో. ఓకే, చికెన్ అయిందన్న, చికెన్ తీసుకెళ్దాం. ఓకే, చికెన్ చూద్దాం ఒకసారి. సో చూసారుగా గైస్ రూమ్ ఈ విధంగా అయితే ఉంది. సో మనోడు చికెన్ తీసుకురావడానికి వెళ్ళిండు.
రూమ్ బాగుంది చక్కగా. ఓకేనా, సినిమాటిక్ షాట్స్ పెడితే ఒకసారి చూడండి మీరు. బ్రో అయిందా చికెన్? ఓకే ఓకే బ్రో, దించేయి ఇంకా. చలో వచ్చే తినేద్దాం. ఓకే పద. చికెన్ అయితే అయిపోయింది గ్యాస్, ఇంకా మేమైతే తింటాం. ఓకేనా బ్రో చికెన్ వేస్తాను నీకు. ఓకే సరిపోతాయి బ్రో, సరే చూపించండి. ఓకే సరిపోతుంది. చూడు ఎట్లా ఉంది టేస్ట్. థ్యాంక్ యూ బ్రో, చికెన్ నా కోసం చేసి పిలిపిస్తాను తిందరం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనోడు చికెన్ అని చూద్దాం మరి, తెలంగాణ స్టైల్లా. తెలంగాణ స్టైల్ కానీ డిఫరెంట్గా మరి స్పైసీస్ అండి. టెస్ట్ అయితే చూస్తున్నాను, ఒక ముక్క అయితే నోట్లో పెట్టేద్దాం. స్పైసీ ఉమ్మేసినాం బ్రో, గరం మసాలా టెస్ట్ ఉంది బాగానే బ్రో. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది, ఒక ముక్క పెట్టగానే కారం వచ్చేసింది. మన తెలంగాణ బ్రో అట్లానే స్పైసీ ఉంటుంది. ఓకే గ్యాస్, నేనైతే ఇంకా చికెన్ తిన్నాను మంచిగా, కొంచెం స్పైసీ ఎక్కువ అయింది, టేస్ట్ అయితే బాగుండింది. సో మన వాళ్ళు అయితే మంచిగా పిలిచి నాకైతే కడుపు నిండా భోజనం అయితే పెట్టారు చికెన్ తినండి. ఓకేనా, ఒక మెమరబుల్ మూమెంట్ ఇది. సో చాలామంది తెలుగు వాళ్ళు కలుస్తారు కానీ ఇట్లా ఇన్వైట్ చేయరు, అంటే కొంతమంది ఇన్వైట్ చేసినా మనం మోహం అనుకోండి, అదే వేరే విషయం. సో మంచి అనిపించింది వెళ్ళినందుకు. ఓకేనా, అండ్ సో భోజనంకి ఎవరైనా ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేయండి, అసలు తింటాను. ఓకేనా, అండ్ ఇంతే కాదు, నేను ఇంకా వాళ్ళ రూమ్ కాడ నుంచి వచ్చేసిన మా రూమ్కి. మెల్లంగా వెళ్తున్నాగా దారిలో ఒక టీ తీసుకున్నాను, టీ తీసుకొని మెల్లంగా తాగుతున్నాను ఇక్కడ, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేయాలి వీడియో. సో రోజు ఎక్కువ వీడియో పెడుతున్నాను కాబట్టి ఏ రోజు ఆ రోజు వీడియో ఎడిటింగ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. మళ్ళీ రేపు ఒక కంటెంట్ చేయడానికి సింపుల్గా ఉంటుంది నాకు. రోజు ఎడిటింగ్ చేసి పడుకునే లోపల నాకు 12:30 ఒకటి అవుతుంది. నేను వెళ్తున్నాక స్టార్ట్ చేస్తున్నా ఎడిటింగ్ ఆల్రెడీ, అంతే గాయస్ ఇంకా. సో నేనైతే ఇంకా నేను వీడియో కోసం ఒక ప్లేస్కి వెళ్ళాను, నేను వెళ్ళే ప్లేస్ని వీడియో తీసి మీకు చూపిస్తాను, సరేనా. నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది ఒక బ్లాగ్ ద్వారా డైలీ లైఫ్ స్టైల్ లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా చూసుకుంటాను. అండ్ డైలీ ఒక వీడియో వస్తుంది ఇండియా టైం 6 PM. సో వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. దుబాయ్ 4:30 PM ఒక వీడియో పెడతాను, ఇండియా టైం 6 PM అవుతుంది. ఇంతకేసి ఉంటాను, ఇంకా వీడియోని పెద్ద చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఉంటాను, బాయ్ బాయ్ యార్. సమోసా తినేవా బ్రో? పేపర్తో పట్టుకోండి చేతి ముట్టిగా. సమోసా గరం గరం.